నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 22. పిన్ని, నువ్వు మంచిదానివి. నేను ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను అనుకునేదాన్ని. కానీ నీ కడుపులో నా మీద ఇంత ద్వేషం ఉందని ఇప్పుడే తెలిసింది. ఏది ఏమైనా సరే నీ మాటలు సాగనివ్వను. ఆ భాస్కర్ని పెళ్లి చేసుకోను అని గట్టిగా నిర్ణయించుకుంది జాను. జాను, ఈ చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకో తల్లి అని ఎప్పుడూ లేనిది బోలెడంత ప్రేమను ఆమె మీద కురిపించింది త్రిలోచన. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పిన్ని? త్రిలోచన చేతిలో ఉన్న నగల వైపు చూసి అంది జాను. నీకు పెళ్లి చూపులు. కాసేపట్లో పెళ్లివారు వస్తున్నారు. త్వరగా చీర కట్టుకొని రెడీ అవ్వు. ఇలాగే బోసిమెడతో ఉంటే చూసేవాళ్లకు బాగోదు కదా అని జాను మీద ఎంతో కన్సర్డ్ ఉన్నట్టు మాట్లాడింది ఆమె. ఎలాగైనా ఈ ముహూర్తాలలోనే జాను పెళ్లి చేయాలని గట్టిగా డిసైడ్ అయిన త్రిలోచన ఎంతో హడావిడి చేసింది. అదేంటి పిన్ని, ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా సడన్గా పెళ్లి చూపులు అంటే ఎలా? ఈ విషయం నాన్నగారికి తెలుసా? ఇంతకు పెళ్లి కొడుకు ఎవరు? అనుమానంతో ఆమెని ఆరా తీసింది. ఇంకెవరు, మీ బావనే అని ముసిముసిగా నవ్వింది త్రిలోచన. బావ అంటే శార్దూనా లేక భాస్కరా? ఆమె చేతిలోని చీర నగలు తీసుకోకుండానే అడిగింది. త్రిలోచన తన చేతిలో ఉన్న చీరను నగలను విసురుగా మంచం మీద పెట్టి, బావ అంటే ఆ శార్దుగాడు కాదు. నా మేనల్లుడు భాస్కర్. నీ పెళ్లి వాడితోనే జరుగుతుంది. నోరు మూసుకొని రెడీ అవ్వు అని కోపంతో చెప్పి వెళ్తుంటే, పిన్ని ఆగు మందస్వరంతో అంది జాను. టక్కున ఆగి ఏంటి అన్నట్టు చూపులతో కొట్టేలా ఆమెను చూసింది త్రిలోచన. చూడు పిన్ని, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. నేను రెడీ అవ్వను. పెళ్ళి చూపులకి రాను. త్రిలోచన మనస్తత్వం తెలిసినా కూడా మొండిగా మాట్లాడింది జాను. నీకు ఎంత ధైర్యం? నా మాటకి ఎదురు చెప్తావా అని కోపంతో రగిలిపోతూ జాను చెంప మీద ఒక్కటిచ్చింది ఆమె. దెబ్బ గట్టిగా తాకడంతో జాను కళ్ళు చెమ్మగిల్లాయి. చెంప మీద చెయ్యి పెట్టుకొని బేలగా చూసింది. నేను ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని నోరు మూసుకొని చేసుకోవాలి. ఈ విషయంలో మీ నాన్న మాట కూడా చెల్లదు. నా మాటే ఫైనల్ అని మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తింది. త్రిలోచన కొట్టిన దెబ్బకు జహన్నవి చెంపపై 5 ఏళ్లు అట్టుతేలాయి. బాధతో ఆమె మనసు విలవిలలాడుతుంటే కళ్ళల్లో నుండి కన్నీళ్లు బుగ్గల మీది నుంచి జారాయి. మరోసారి కొట్టడానికి త్రిలోచన ఎత్తిన చెయ్యి జాను చెంపను తాకేలోపు త్రిలోచన చెంప చెల్లుమంది. ఎవడ్రా నన్ను కొట్టింది అని కోపంతో చూసేసరికి మరో చెంప చెల్లుమంది. ఆమె చెంప పగలగొట్టిన కోపం చల్లారక ముందే ఎరుపెక్కిన కన్నులతో ఆమెను చూస్తూ ఉన్నాడు ఆమె భర్త రఘుపతి. ఏంటండి ఇది? మీరు మీ కూతుర్ని కొట్టాల్సింది పోయి నన్ను కొట్టారు. ఏడుపు గొంతుతో అడిగింది. కొట్టాలా, నరికిపోగులు పెట్టాలా? నా కూతురు పెళ్ళి నాకు చెప్పకుండా నువ్వే డిసైడ్ చేస్తావా? ఈరోజు పెళ్లి చూపులు అన్న విషయం నాకు చెప్పావా? అది కూడా చదువు సంధ్యలు లేని ఆ భాస్కర్ గానితో? కోపంతో ఊగిపోతూ మరోసారి కొట్టడానికి చెయ్యెత్తాడు రఘుపతి. చదువు లేకపోతే ఏమైంది? బోలెడంత ఆస్తి వాడికి ఉన్నాయి. పైగా మా అన్నకు ఒక్కగానొక్క కొడుకు. ఆడబిడ్డల పోరు లేదు. నీ బిడ్డ సుఖపడుతుందని ఈ సంబంధం చెయ్యాలనుకున్నాను. అది కూడా తప్పేనా? తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంది త్రిలోచన. నాకన్నీ తెలుసు. ఇంకేమీ చెప్పకు. నోరు మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు కోపంతో అరిచాడు. నేనెంత మంచి చెయ్యాలని చూసినా మీకు చెడుగానే అనిపిస్తుంది. అయినా మీరు ఒకటేగా. నేనే పరాయిదాన్ని అని దొంగ ఏడుపు ఏడుస్తూ జాను గదిలో నుండి బయటికి వచ్చింది త్రిలోచన. నానా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేకున్నా చేస్తారా? త్రిలోచన వెళ్ళిన తర్వాత తండ్రిని పట్టుకొని ఏడుస్తూ బేలగా అడిగింది జాను. లేదు తల్లి అని ఆమె కన్నీళ్లు తుడిచి తలను ప్రేమగా నిమిరాడు. అయితే నా పెళ్లి శార్దూ బావతోనే చేస్తారా? ఆశగా తండ్రి కళ్ళల్లోకి చూసింది. అతను చేస్తాను అని చెప్పకుండా అని దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలాడు. ఏంటి నాన్న, ఏమీ మాట్లాడకుండా అలా నిట్టూర్చారు? పిన్నిలాగే మీరు కూడా బావ అంటే ఇష్టం లేదా? సూటిగా ప్రశ్నించిన జాను. నాకు బావ అంటే చాలా ఇష్టం నాన్న. నేను పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకుంటాను. ఇంకెవరిని చేసుకోను. తన నిర్ణయాన్ని బద్దలు కొట్టినట్టుగా చెప్పింది జాను. నువ్వు చేసుకుంటాను అన్నంత మాత్రాన శార్దూ నిన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటున్నావా? అతను చాలా మారిపోయాడు జాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడి ముందు నిలబడ్డా నువ్వెవరు అంటాడు తప్ప జాను అని నిన్ను దగ్గరికి తీసుకోడు. బాధతో వాపోయాడు రఘుపతి. అదేంటి నాన్న,
అలా మాట్లాడుతున్నారు? నువ్వు బావని ఈ మధ్యకాలంలో కలిశావా? నీతో ఏమైనా రూడ్గా ప్రవర్తించాడా? ఆరగా అడిగింది. లేదని తల అడ్డంగా ఊపిన రఘుపతి, నేను వాడిని చూసి చాలా కాలమైంది. కానీ వాని గురించి నలుగురు 4 రకాలుగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ మాటలు బట్టి చూస్తే వాడు పూర్తిగా మారిపోయాడు అనిపించింది. బాధాతప్త హృదయంతో జానుని చూశాడు రఘుపతి. అంతకు మించి శార్దూ గురించి చెప్పడానికి ఇష్టపడలేదు అతడు. ఎవరో గిట్టని వాళ్ళు ఏదో పుకారు సృష్టించి ఉంటారు నాన్న. బావ గురించి నాకు తెలుసు. నన్నెప్పటికీ మర్చిపోడు. నేనంటే బావకి ఎంతో ఇష్టం. మీరు వెళ్ళి అడిగితే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ప్లీజ్ నాన్న, గోముగా అంది. వాళ్ళు చెప్పినవి పుకార్లు కాదు జాను, వాస్తవాలు అన్న రఘుపతి మాటలు అత్యంత గంభీరంగా వచ్చాయి. నాన్న ఏడుపు ముఖంతో అతనిని చూసింది. చెప్తే అర్థం చేసుకోవాలి జాను. ఆమె మీద చిరుకోపం చూపించిన అతడు, అప్పుడు మీ అమ్మ బ్రతికి ఉన్న శారదుతో నీ పెళ్లి చేయడానికి ఇష్టపడేది కాదు. నా మాట విను తల్లి, బావను మర్చిపో. మరో మంచి సంబంధం చూసి నీ పెళ్లి గ్రాండ్గా చేస్తాను లాలనగా అన్నాడు. లేదు నాన్న, ఎవరేని చెప్పినా బావ ఇలా అని నా కళ్ళతో చూస్తే కానీ నేను నమ్మను, మొండిగా అంది. నా మాట నమ్మవా? కొంచెం కటువుగా మాట్లాడాడు రఘుపతి. నమ్మను, తల అడ్డంగా ఊపింది జాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? అసహనానికి గురయ్యాడు అతడు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. స్వయంగా బావని చూసి మీరు చెప్పిన విషయాలు నిజమో కాదో తెలుసుకుంటాను దృఢ నిశ్చయంతో అంది. ఒకవేళ నేను చెప్పినట్టుగా శారదు పూర్తిగా మారిపోయి ఉంటే, వ్యసనపరుడు అని తేలితే అప్పుడేం చేస్తావు? వెంటనే ఇక్కడికి వచ్చి నేను చూపించిన సంబంధం చేసుకుంటావా? అలా అయితే చెప్పు, ఇప్పుడే పంపిస్తాను అన్నాడు. చేసుకోను నాన్న. నేను పై చదువులు చదువుతాను. అందుకోసం యూఎస్ వెళ్తాను. బావని మర్చిపోవడానికి, నన్ను నేను సమాధానపరుచుకోవడానికి, నా మనసు ఊరడిల్లడానికి నాకు కొంత సమయం కావాలి అంది. అంటే ఇక జీవితంలో పెళ్లి చేసుకోవా? కోపగించుకున్నాడు. అలా అని నేను అనడం లేదు నాన్న. నాకు కొంచెం టైం కావాలి అంటున్నాను. అయినా ముందు బావ గురించి నేను తెలుసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోవాలా, లేకపోతే అమెరికా వెళ్ళాలా అన్న దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోమంటే తీసుకోలేను అంది. నీ మాట నీదే కానీ నా మాట వినవు కదా, విసుక్కున్నాడు. మీతో ఇలా మాట్లాడుతున్నందుకు సారీ అన్న జాను, ఈ పూటే అమ్మమ్మ దగ్గరికి పంపించే ఏర్పాటు చెయ్యండి. నా భవిష్యత్తును నన్నే నిర్ణయించుకొనివ్వండి నాన్న అంటూ ప్రాధేయపడింది. నువ్విలా అక్కడికి వెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ మీ అమ్మకిచ్చిన మాట కోసమైనా నిన్ను అక్కడికి పంపుతున్నాను. నీకు కూడా వాస్తవం తెలియాలి కదా. అది తెలిస్తే నువ్వే నీ నిర్ణయం మార్చుకుంటావు అన్న అతడు భారంగా శ్వాస తీసుకొని వదిలాడు. చూడు జాను, చివరి మాటగా చెప్తున్నాను. ఆ శారదు అందరూ చెప్పినట్టుగా వ్యసనపరుడు కాడు. నీకు తగినవాడు అని నీతో పాటు నాకు అనిపిస్తేనే మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. లేదంటే లేదు. ఈ కండిషన్ నీకు ఓకే అయితే చెప్పు. ఇప్పుడే మన డ్రైవర్ని ఇచ్చి నిన్ను పంపిస్తాను అన్నాడు. అలాగే నాన్న, నేను ఒక 6 నెలలు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఈలోపు నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడు నేను బావని పెళ్లి చేసుకోవాలా, లేదంటే పై చదువులు చదువుకోవాలా అన్నది నిర్ణయించుకుంటాను. ఒకవేళ బావ నాకు సరిపోడు అనిపిస్తే నేను పై చదువులు చదువుకుంటాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. అంతవరకు మీరు నన్ను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టొద్దు అంది. సరే అయితే ప్రయాణానికి సిద్ధంగా ఉండు అని కారుని డ్రైవర్ని ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు రఘుపతి. త్రిలోచన భర్త కొట్టినందుకు అక్కడి నుండి పక్కకు వెళ్ళింది. కానీ ఆమె చెవులు రిక్కించి వీళ్ళ మాట్లాడుకునే మాటలు చాటుగా వింటూనే ఉంది. అయ్యో, ఎంత ప్రయత్నించినా దీని పెళ్లి శారదుతో ఆపలేకపోతున్నాను అనుకొని ఆవేశంతో జాను గదికి వచ్చింది. ఆమె వచ్చేసరికి జాను సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ ఉంది. ఇంకా తన తల్లి నగలు తనతో పాటు తీసుకెళ్లడానికి బీరువా ఓపెన్ చేసి సొమ్ముల పెట్టెను తీసింది. చూడు మహాతల్లి, నా మాట లెక్క చెయ్యకుండా నీకు నచ్చిన వాళ్ళని చేసుకుంటానని చెప్పి వెళ్తున్నావు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ తెల్ల కాగితం మీద సంతకం పెట్టి వెళ్ళు. అలాగే మీ అమ్మ నగలన్నీ ఇక్కడే ఉంచు. అవి ఇప్పుడు నీతో పాటు తీసుకెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఆ శారదుని కాదనుకొని తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు అవి నీకే పనికి వస్తాయి అని ఆ నగల పెట్టెను జాను చేతిలో నుండి బలవంతంగా లాక్కుంది.
పిన్ని అవి మా అమ్మ నగలు, నాకు మాత్రమే సొంతం, నేనెక్కడున్నా అవి నగలు నాతోనే ఉంటాయి అని ఆమె చేతిలో నుండి ఆ బాక్సును తిరిగి తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె ఇవ్వలేదు. నా మాట వినకుండా వెళ్తున్నప్పుడు ఈ నగలు మాత్రం నీకెందుకు? మీ అమ్మమ్మ దగ్గర బోలెడాస్తి ఉంది, ఆమె నీకు నిలువెల్లా నగలు దిగేస్తుంది, వీటితో నీకు పని లేదు అని ఇవ్వడానికి నిరాకరించింది ఆమె. సరే పిన్ని, అన్ని నగలు ఇవ్వకున్నా పర్వాలేదు, అమ్మవి గాజులన్నా ఇవ్వు, అవి నేను వేసుకుంటే అమ్మ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది అని ప్రాధేయపడింది. ఒక్క నగ కూడా ఇవ్వను అని తెగేసి మొండిగా చెప్పింది త్రిలోచన. నువ్వు గాజులు ఇవ్వకున్నా మా అమ్మ ఎప్పుడూ నాతోనే ఉంటుంది, నా మనసులోనే ఉంటుంది అని బాధతో అంటుంటే ఆమె గొంతు రుగ్ధమైంది. మరింకేం అన్న త్రిలోచన తెల్ల కాగితాల మీద జాను చేత సంతకాలు పెట్టించుకొని నగలు తీసుకొని వెళ్ళింది. తెల్ల కాగితాల మీద సంతకం నేనెందుకు పెట్టాలని జాను అడగలేదు. త్రిలోచన రీజన్ చెప్పలేదు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత శారదను చూడడానికి తండ్రి ఏర్పాటు చేసిన కారులో అమ్మమ్మ ఇంటికి బయలుదేరింది జాను. పుట్టింటి వాళ్ళతో గొడవ పెట్టుకుని వెళ్ళిన జానుకి అక్కడ ఎలాంటి అనుభవం ఎదురైంది? అందరూ అనుకున్నట్టు శారదు జానుని మర్చిపోయాడా? అతడు వ్యసనపరుడు అయ్యాడా? జాను ఫ్యూచర్ ఏంటి? ఇలాంటి విషయాలన్నీ జాను జ్ఞాపకం చేసుకునేలోపు ఆమెని శారదు డిస్టర్బ్ చేశాడు. ఆమె గతంలో నుండి బయటపడింది. అతన్ని చూసింది. ఈ చిన్న ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. ఇక తదుపరి భాగం వాస్తవంలో నడుస్తుంది. కథ కొనసాగుతుంది. థ్యాంక్ యూ.